వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. హెడ్లైన్స్ చూద్దాం. మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని సిపిఐ ఎంఎల్ డిమాండ్. బాసరా IIITలో సెమీకండక్టర్ డిజైన్ పై ప్రత్యేక వర్క్షాప్. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలన్న కలెక్టర్. అద్దంకిలో ముగిసిన యోగా శిక్షణ తరగతులు. యోగా ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యమన్న కమిషనర్ రవీంద్ర. చీడికాడులో వైభవంగా శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రతిష్ట. దుర్గాదేవి సన్నిధిలో ఎమ్మెల్యే బండారు ప్రత్యేక పూజలు. కావలి వెంకటరావు నగర్లో దారుణం. మహిళను చాకుతో పొడిచి హత్య. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట శివప్రియ మృతిపై ఆమె బంధువులు ధర్నా నిర్వహించారు. మృతురాలి అక్క మాట్లాడుతూ భర్త శివకుమార్, మామ నాగేశ్వరరావు, అత్త కలిసి తన అక్కను తీవ్రంగా గాయపరిచి ఉరివేసి చంపారని ఆరోపించారు. గద్వాల జిల్లా అలంపూర్ మండలం కోనేరు గ్రామానికి చెందిన శివప్రియ మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి మృతురాలి బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గ్రామము సర్పంచ్ నేను. ఆ పాపను చూడడానికి వచ్చినాం మేము. ఇంతవరకు మన మూడేళ్ళ పెళ్ళైంది సార్. వేరే వాళ్ళకి చెప్పలేదు. మా ఊరు నుంచి వాళ్ళు శాంతినగర్కి వచ్చి బతుకున్నారు సార్. వాళ్ళు వేరే వాళ్ళకి డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఏం కోరుకుంటుంది? ఇప్పుడు డిమాండ్ అంటే ఇప్పుడు ఏమి ఉండలేదు. ఏం చెప్పగలమా? డిమాండ్ ఏముంది? సమస్య ఏంటి? మీరు ఏంటి కోసం వచ్చినాను పోలీసులకు అడగాలి కదా. అడిగి కేసు తీసుకోవాలా, తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా. వాళ్ళు ఎక్కడున్నారో తెలిపియాలి కదా. ఇంతవరకు లేదు వాళ్ళ మీద. వాళ్ళు ఎక్కడున్నారని తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఇంతవరకు ఏం లేదు. మాకు న్యాయం చేయాలా? ఎలాంటి న్యాయం చేయాలా? కడప జిల్లా ప్రొద్దుటూరులో కోట్ల విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని వైట్ కాలర్ భూదందాలు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నాగరాజు ఆరోపించారు. శ్రీనివాస్ నగర్లోని భూముల వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరులు పాత్ర ఉందని ఆరోపించారు. అధికారుల సంతకాలు, సీల్స్ ఫోర్జరీ కేసులో అరెస్టైన, హాజరైన కస్టడీలోకి తీసుకుని సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై త్వరలో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని నాగరాజు తెలిపారు. మాట్లాడే మాటలు మంచి నీతిమాల మాటలని బాగా అవలీలగా అబద్ధాలు ఎట్లా అవలీలుగా మాడతారో ఆ విధంగా మాట్లాడే వ్యక్తి రాచమల్లు. రాచమల్లు గారి గురించి ఎందుకు మాడుతున్నా అంటే 100 కోట్ల ప్రాపర్టీ పైన శ్రీనివాస్ నగర్ లో 534/7 లో 2 ఎకరాల 49 సెంట్లు ఉంది. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అనేసి 2008లో మన ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే వరదారెడ్డి గారు మార్కెట్ స్థలం కోసమని కావాలనేసి కలెక్టర్ గారిని అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ గారు 2011లో మార్కెట్ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళు అంతా అక్కడికి పోకుండా ఆగడంతో అక్కడ మార్కెట్ నిర్మాణం ఆగిపోయడం జరిగింది. ఈ 2 ఎకరాల 49 సెంట్లలో 30 సెంట్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. 40 సెంట్లు మార్కెట్ పెట్టడానికి అప్రూవల్ చేయడం జరిగింది కలెక్టర్. ఇది పక్కా గవర్నమెంట్ ల్యాండ్ అనేసి అందరికీ తెలిసిన విషయమే. ఇతను అరెస్ట్ చేసినారు. తర్వాత అజరయ్య చేస్తామని అనేసి ల్యాండ్ రిజిస్టర్ లో ఇతను అరెస్ట్ చేసినారు. మరి 2.5 కోటి తీసుకున్న రాచమల్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. కబ్జా చేయాలనుకుంటాడో
అతను సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తము అందరు డాక్యుమెంట్ తీసుకొని పెట్టుకుంటాడు. ఇతను డాక్యుమెంట్స్ ఎందుకు చూపించలేదో, ఇతని దగ్గర ఉన్న 40 లక్షల అమౌంట్ రికవరీ ఎందుకు చేయలేదో కూడా మాకు కొద్దిగా అనుమానంగా ఉంది. మేము పై అధికారులకి హోమ్ మినిస్టర్ దృష్టి కూడా తీసుకోవాలనుకుంటాము. ఈ అజరేను డీప్ గా. అనకాపల్లి జిల్లా చీడికాడలో శ్రీ దుర్గాదేవి ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దుర్గాదేవితో పాటు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నంది విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామంలోని మహిళలు బిందెలతో నీరు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం కోలాటాల నడుమ గ్రామ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు చేపట్టారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తదితర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మన బ్రతుకుల్ని పచ్చగా ఉంచడం కోసం, పచ్చగా నడిపించడం కోసం, అహంకారంతో కళ్ళు పచ్చబడకుండా ఉండడం కోసం, మన కళ్ళు తెరిపించడం కోసం గీతాంతరణం చేశాడు. ఎవరంటే శ్యామలాదేవియే, జగన్మాతయే, జగన్మాతుడైన రాముడు, జగన్మాతయే జగద్గురువైన కృష్ణ పరమాత్మగా రావటం జరిగిందంట. అందుకే పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ-ఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కరువు ప్రకటన చేయించాలని కోరారు. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆదుకునేందుకు 2 లక్షల వరుస రుణమాఫీ చేయాలని, పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు భూములన్నిటినీ సాగునీరు అందించాలని, పట్టణాల్లో త్రాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కరువు జిల్లాగా ప్రకటించాలని ఈరోజు జరుగుతున్న వర్షాకాల శాసనసభ సమావేశాల సందర్భంగా పార్వతీపురం జిల్లాకు చెందిన గౌరవ మంత్రి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు కలిసి ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి కరువు జిల్లాగా ప్రకటించేటట్లు కృషి చేయాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీగా మేము ప్రకటనలో కోరుతున్నాము. అలాగే ఈ జిల్లాలో ఎలినో ప్రభావం వలన, వర్షాభావ ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించాలని, అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ వెంటనే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న శాసనసభ సమావేశాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని, ప్రజల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సర్దార్ సార్భాయ్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణచివేతపై పోరాడి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన పాపన్న గౌడ్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో వారికి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి వారికి జయంతి జరపడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారి ఆశయాలను కొనసాగిద్దామని చెప్పేసి, ఇలాంటి మహానుభావుల ఆశయ సాధన కోసమే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ రూపొందించబడిందని చెప్పేసి మేము నిజంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా సామాజిక న్యాయం చేస్తలేవు, సామాజిక న్యాయాన్ని చూస్తలేరు. అలాంటి క్రమంలో ఈరోజు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు సామాజిక న్యాయమే
ముఖ్య ఉద్దేశంగా టీఆర్ఎస్ పార్టీని పెట్టిన విషయం కింద మీ అందరికీ తెలుసు. మరి అలాంటి పార్టీలో ఈరోజు సామాజిక పరంగా ఏ కులానికైతే ఏ మతానికైతే అన్యాయం జరుగుతుందో ఆ కులాలకు ఆ మతాలకు న్యాయం చేయాలి, సామాజిక న్యాయం జరగాలి. మల్కజ్గిరి నియోజకవర్గంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ మాస తొలి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని కలువ పువ్వులతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య సంఘానికి ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తుండ్రు. భక్తి శ్రద్ధలతో ఏదన్నా కార్యక్రమం అవుతుంది అంటే మీరే చేస్తారు అనేది ప్రతీతి. మా కేటీఆర్ గారికి కూడా ఈ యొక్క విన్నపాన్ని ఆయన కూడా చెప్పి తప్పకుండా ముందుకు తీసుకుపోతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా కావాలి వెంగళరావు నగర్లో ఉప్పు సునీత అనే మహిళ దారుణ హత్యకు గురైంది. జలంతంకి చెందిన సునీత కొండాపురం మండలం కొత్తపేటకు చెందిన మల్లి మహేంద్రతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో మహేంద్ర సునీతపై చాకుతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర IIITలో సెమీకండక్టర్ డిజైన్ పై 5 రోజుల ప్రత్యేక వర్క్షాప్ ను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సెమీకండక్టర్ డిజైన్ తయారు రంగాలకు మంచి డిమాండ్ ఉందన్నారు. విద్యార్థులు కోర్ సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. All the students would be that if I am able to understand how do I basically convert my sound, take it from this mic to that particular device and generate the output, you would learn 90% of the electrical and electronics engineering, isn't it? All the faculty members. So if I were to just how does the technology actually work? If I speak in this mic, how does the sound get produced from that device? Doesn't matter. See, in terms of the product, I have given an example of NVIDIA. Initially they were wrong only. Their initial chip did not work at all. So unless and until you make mistakes, you will not be able to learn. In fact, this device also, if you see how crude it is, will you find out, let's say you don't know, how does an amplifier actually work. Today you have a magical device, in your hand. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్కు చుట్టూ ఇవాల్టి నుంచి 1-వే రూట్లు అమలులోకి రావడంతో వాహనదారులు, బస్సు ప్రయాణికులు తీవ్ర గందరగోళంలో పడిపోయారు. ఉద్యోగులు ఆఫీసులకు, ఇళ్లకు లేటుగా చేరుకుంటున్నారు. ప్రధాన రహదారులతో పాటు గల్లీ రోడ్లలోనూ పెరిగిన ట్రాఫిక్ రద్దీ పెరిగింది. 1-వే కారణంగా వాహనదారులకు ప్రయాణం దూరం పెరగడంతో పాటు అదనంగా పెట్రోల్, డీజిల్ ఖర్చు భరించాల్సి వస్తోంది. వాహనదారులు వాపోతున్నారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు కేబీఆర్ పార్కు చుట్టూ 1-వే ఉంటుంది. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు. మరోవైపు ఏడాది, 2 ఏళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందా అంటూ నగరవాసుల ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే భూలక్ష్మి పథకం కింద భూమి లేని పేదలకు ఎకరం చొప్పున ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే కేవలం లావాదేవీలే కావచ్చు, కానీ పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు భూమి, అడవి అంటే పంచ ప్రాణాలు అని రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు జరిగినా ముందుగా తీసుకుంటున్నవి అసైన్డ్ భూములేనని మండిపడ్డారు.
రాష్ట్రంలో భూమి పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్. నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్. నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. 1 ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తూ ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా, సామాజిక గౌరవం ఉండద్దా? దానికోసం నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మా మేధావర్గాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. ల్యాండ్ ఓనర్షిప్ ఉండాల్సిందే. అది ఇవ్వాలటి కూడా మనకు నచ్చినా నచ్చపోయినా భూమి లేనో తీరు చూస్తారు, భూమి ఉన్నో తీరు చూస్తారు. అది ఊర్లో అయినా, సిటీలో అయినా, ఎక్కడైనా విలువ అనేటటువంటిది, సామాజిక విలువ అనేది ఆస్తిపాస్తులతో చూస్తారు. ఆ ఆస్తిని క్రియేట్ చేద్దామని నేను ప్రపోజల్ చేస్తాను. గవర్నమెంట్ ముందు, ప్రజల ముందు, మేధావుల ముందు ఈ ప్రపోజల్ పెడుతున్నాను. మా పార్టీ నుంచి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటాం. రేపటి నాడు అధికారంలోకి వచ్చినాక దాన్ని అమలు చేస్తామనే మాట ఇస్తా ఉన్నా తెలంగాణ. హైదరాబాద్లో కల్తీ నెయ్యి తయారీ విక్రయాలపై పోలీసులు, అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 25.5 టన్నుల కల్తీ నెయ్యి, 8.7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి డాల్డా సహా మొత్తం దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి తయారీ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్కీమ్డ్ మిల్క్, క్రీమ్, పామాయిల్, వనస్పతి, గంజి, బొంబాయి రవ్వ తదితర పదార్థాలను కలిపి నెయ్యిని తయారు చేస్తున్నట్లు గుర్తించామని నగర సిపి సజ్జనర్ వెల్లడించారు. అనంతరం దానిని ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. కల్తీ నెయ్యిని ఫంక్షన్లలో ఉపయోగించడంతో పాటు ప్యూర్ నెయ్యితో తయారు చేసిన స్వీట్లు పేరుతో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ దీనిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సిరిసిల్ల రూరల్ పెద్దూరులో ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో షాప్ పూర్తిగా దగ్ధమై భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీ సజీవ దహనమయ్యాడు. షాప్లో 4 ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 3 కూలీలు సురక్షితంగా బయటపడగా మరో కూలీ మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు భారీగా వ్యాపించడంతో జేసీబీ సహాయంతో షాప్ గోడ, షట్టర్ను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తెలుస్తలేదు, ఫోన్ చేసిరు పన్నకంచెలు ఏమన్నా ఫోన్ అత్తే ఉరికొచ్చిన వెంటనే అంతే. మాకు అలా ఏమైంది ఉడక తెలియదు. ఆ పిల్లగాళ్ళు బయటకు వచ్చిర్రట, ఇట్లా అంటుకున్నదని చెప్పిర్రు. అయితే బయటకు వచ్చిన మేము ఉరికొచ్చినాం. వచ్చేసరికి మొత్తం రగిలిపోతూ మంటలు కోవాలి. ఎవరు చేయాలో నాకు కొడుకు ముంగడికి ప్రభుత్వమే తీసుకురావాలి నా కొడుకుని ముంగడికి. మాకు బతుకు తెరవలేదు, ఇప్పుడు పైసా కూడా. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ స్వగ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా భర్త విగ్రహం ముందు స్వప్న కన్నీటి పర్వతమయ్యారు. పరిస్థితిని అదుపులోకి ఉంచేందుకు పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు.
వచ్చింది మనకు. పెద్ద పుల్ల చెట్టు మంచిది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తుల ఉద్యమం తీవ్రతరం చేశారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన తెలిపారు. విద్యార్థులలో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న గ్రామస్తులు మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను అక్కడే ఏర్పాటు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమం అనేది స్కూలు ఏర్పాటయ్యే వరకు ఉద్యమం ఆగది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ విధంగానే ధర్నాలు చేసి, రాళ్ళరోకలు చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పు చేసి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించే వరకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తప్పుడు నిర్వహిస్తుంటుంది. వెల్లుర్తిని వచ్చిన స్కూలు కలుస్తున్నారు. ఇది మానుకోవాలి. సమావేశం అవుతున్నాం అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలంటే కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది. మేము చదువుకోవద్దా? మా స్కూల్ ఓపెన్ కావాలి. మా స్కూల్ మాకు కావాలి. ఈరోజు పెద్ద ఎత్తున పిల్లలంతా కూడా ముందుకొచ్చి వెల్దుర్తిలో ప్రతి ఒక్క గల్లీ నుంచి తిరుగుతూ మా స్కూల్ మాకే కావాలి, మా పోరాటం రేపటి మా భవిష్యత్తు అనుకుంటూ పిల్లలు నినాదాలు ఇస్తూ ముందుకు తరలి వచ్చి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ర్యాలీలు కూడా తీయడం జరిగింది. వాళ్ళందరికీ పిల్లలకు కూడా మా తరపు నుంచి, మా రీలే మా జేఈస్ తరపు నుంచి కూడా వాళ్ళకందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, అన్న అక్కడ కుక్కునూరు గ్రామ పంచాయతీ ఉందన్న, మళ్ళా శ్రీశక్తి భవన్ ఉందన్న, అన్న ట్యాంకులు ఉన్నాయన్న, ఇవన్నీ కూడా అందులో పెట్టుకొని వాళ్ళేమో 5 ఎకరాలు చూపిస్తున్నారన్న. మన దగ్గర ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇక్కడ 36 రూమ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తంలో 16 ఎన్నో రూమ్లు ఉంటాయి. అందులో 6 ఖాళీ చూపిస్తున్నారన్న. మన దగ్గర 36 రూమ్లు ఉన్నాయన్న. 36 రూమ్లలో అన్ని స్కూళ్ళకి అన్ని పోగా కూడా ఇంకా 13 రూమ్లు ఉంటాయన్న. మీరు ఎందుకు చూపించలేకపోతారని చెప్పేసి పిల్లలు మనం క్వశ్చన్లు వేస్తున్నారు. మా విద్యార్థుల ఆవేదన మాకు తెలుసు కాబట్టి మీరు కష్టపడుతున్నారు మా కోసమని మా ఆవేదన అంతా మీకు చెప్తున్నామని చెప్పేసి పిల్లలు ఈరోజు మాకు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ది నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతులు ముగిశాయి. ఈ సందర్భంగా యోగా అభ్యాసకులు, వాలంటీర్లకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని కమిషనర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామంతో పాటు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని హోమియో వైద్యులు కావూరి రఘుచంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, అభ్యాసకులు పాల్గొన్నారు. ఇక్కడే వాళ్ళకి గుర్తించి చిరు సత్కారం కూడా చేసి, నేను సన్మానం చేసుకోవాలని అనుకోలేదు, కానీ బలవంతంగా ఒక సన్మానం చేశాను. సరే, వ్యక్తిగత విషయాలు ఎక్కడొద్దు, అన్ని విషయాలు మన సహోదరులు, మిత్రులు శేషారెడ్డి గారు, రవిచంద్ర గారు అందరూ తెలియజేశారు. అందరికీ తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన మళ్ళా చెప్పకూడదు. నేను అంటున్నాను, 10 విషయాలు తెలుసుకోవడం కాదు, ఒక్క విషయం ఆచరించండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తిరుమూర్తి గారికి, గురువు గారికి, అదేవిధంగా శేషారెడ్డి గారికి, భాష గారికి, అందరికీ కూడా సారథ్యం, అందరికీ పెద్దలు నమస్కారం. అదేవిధంగా మనం ఈ నేచర్ యోగా హెల్త్ కేర్ సెంటర్ అనేది మరి 9వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు యోగా క్లాస్ అనేది నిర్వహించి అవేర్నెస్ క్యాంపింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. 77 సంవత్సరాలు చెప్పారు. నాకేమో 60 సంవత్సరాలు. నేను ఆయనతో అనుభవలేదు. ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఒకసారి అడిగితే ఒక వారం రోజులు నాకు అప్పుడే పడ్డారు మీ బాడీని అన్నాడు. ఇవన్నీ కూడా 1.5 కోట్లతో నేను ప్రపోజల్ తయారు చేసి పంపించాను. అది కూడా నేనైతే మన మున్సిపాలిటీ నుంచి 30 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,
ఆసరా పింఛన్లను, కేసీఆర్ కిట్ వంటి పథకాలను కొనసాగించాలని డిమాండ్లు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నిరంజన్ రెడ్డి కోరారు. ఒకప్పుడు సుమారు 40 మీద 35 రూపాయల చంద్రబాబు నాయుడు మొదటిసారిగా అధికారంలోకి వచ్చినాక అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ల విధానం తెచ్చినప్పుడు 75 రూపాయలు పెన్షన్ పెట్టుకుంటారు. కార్మిక సంస్థలు పెట్టుకుంటారు 75 రూపాయలు. అది కూడా అడిగిన కొద్ది మందికి ఇచ్చారు. కొత్తగా మన మూడు గారి వాటి గారి కొత్త దరఖాస్తు పెడితే అర్హులైనటువంటి వాడు ఈ ఊళ్ళో ఎవరైనా పెన్షన్ వచ్చిన నచ్చిపోతే దాన్ని మేము వేరే ఇస్తామని ఆ 75 రూపాయలకి మంచి చచ్చిపోతే తప్ప పెన్షన్ చేయలేని పరిస్థితి. దాని తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ముందు ఆయన పాదయాత్ర గురించి చెప్పినాడు 75 రూపాయలు కాదు 200 పెంచుతాంటే 200 రూపాయల పెన్షన్కు ఆయన ప్రజలు బీజేపీకి జనం ఆయన చూసి ఓటేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి 200 పెంచారు. ఆ 200 ఇస్తే ఆ పూర్వ వ్యాపారం 200 ఇచ్చే రాజకీయ సంఘాలు పెట్టుకున్నాం. దాన్ని మనం భక్తిలో చూపిస్తే మన ప్రాంతానికి నీళ్ళు వస్తే, మన పిల్లలకు పొరుగు వస్తే, మన పిల్లలు మధ్యస్థులకు ఉపాధి అవకాశాలు వస్తే ఈ 200 ఒక పూట ఖర్చు కావాలని అనుకోలేదు. సాధ్యమవుతుందా అని మనం అనుకోలేదు. కేసీఆర్ 14,40,000. మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఆపరేటర్